సత్యనారాయణ అలియా సత్యం 15వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఆర్గనైజింగ్ సెక్రటరీ కొరగంజి భాస్కర్రావు అన్నారు. ఆదివారం రథం సెంటర్లో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా కొరగంజి భాస్కర్రావు తండ్రి కొరగంజి సత్యనారాయణ భౌతికంగా దూరమై 15 సంవత్సరాలైనా వారి ఆత్మశాంతి కోసం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల మధ్య కన్నా పేదవారికి పట్టడి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కొరగంజి బాలు, కర్రి గౌరీ, మజ్జి ఈశ్వరరావు, బంకా అప్పారావు, సిద్దే రఘురాం, పిళ్ళ మధు, తాడిశెట్టి ఏడుకొండలు, గుర్రంకొండ, బంకా అశోక్, పొట్నూరి వెంకట్రావు, సాయి ఠాగూర్, బంకా రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ్యులు పెద్దలు మా తండ్రి గారు అయినటువంటి కొరగంజి సత్యం గారు 15వ ఆర్థికము అనగా సంవత్సరికము ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా కూడా పేద సాధులకు ఇక్కడ అన్నప్రసాద వితరణ, అలాగే బిర్యానీ ప్యాకెట్లు, కచంబరు, అలాగే రసనా ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బటర్ మిల్క్ ప్యాకెట్లు అన్నీ కూడా ఈ యొక్క రథం సెంటర్ లో అమ్మవారి సన్నిధి కింద ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరికి కూడాను మేము 200 మందికి పైగా ఈ బిర్యానీ పొట్లాలన్నీ కూడాను పంచడం జరిగింది. అలాగే మా యొక్క తండ్రి గారు అయినటువంటి కొరగంజి సత్యనారాయణ గారు ఏ లోకంలో ఉన్నా కూడా మా కుటుంబాన్ని, అలాగే మా వంశాన్ని, అలాగే మా యొక్క స్నేహితులు, బంధుమిత్రులు అందరినీ కూడా చల్లగా దీవిస్తూ ఆ దివ్యమైన ఆశీస్సులు ఎల్లవేళలా మా పట్ల ఉండాలని, ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా మా అందరికీ ఆయన తోడు నీడగా ఉండి మా పిల్లలందరికీ పెద్ద దిక్కుగా ఉండి దైవ సమానులైన కొరగంజి సత్యం గారికి ఈ యొక్క నివాళులు అందరం కూడా అర్పిస్తూ వారి కుమారుడిగా నేను ప్రతి సంవత్సరం కూడాను పేదలు బడుగు బలహీన వర్గాలందరికీ కూడాను పేదలకి
భోజనం ప్యాకెట్లు, అలాగే కుటుంబ సభ్యులకు కూడాను, అందరికి కూడాను, అలాగే గతంలో కూడాను ప్రతి ఆదివారం కూడాను ఇక్కడే ఈ సన్నిధిలోనే అందరికీ జ్యూసులు పంచడం కానీ అనేక సేవా కార్యక్రమంలో నేను పాల్గొనడం, మా యొక్క బంధుమిత్రులందరూ కూడా మాకు సహకరించడం, మీ అందరి యొక్క దీవెనలతో మా తండ్రి గారి యొక్క దీవెనలతో ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. ముందు ముందు కూడా ఆయన ఆశీస్సులు మా పట్ల ఉండాలి. ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు మేము మరెన్నో ఇలాగ చేస్తూ ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని మాకే కాదు మా కుటుంబ సభ్యులకు, మా వంశస్థులకి, మా స్నేహితులు, బంధువులు అందరికి కూడాను అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పెద్దలందరికీ కూడాను నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరూ పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కొరగంజి భాస్కర్రావు, చిట్టినగర్ అమ్మవారి గుడి ఆర్గనైజింగ్ సెక్రటరీ. విజయవాడ నగర ప్రముఖులు కొరగంజి సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పెద్దలు కొరగంజి భాస్కర్ గారి ఆధ్వర్యంలో 200 మంది పైచిలుపు అందరికీ కూడా వాళ్ళ ఆకలి తీర్చే ఆ సందర్భంలో ఆకలి తీర్చే సదుద్దేశంతో 200 మంది పైగా బిర్యానీ ప్యాకెట్లు, కనీసు, కచంబరు వగైరా అన్ని కార్యక్రమాలతో స్వీటు రసంతో కూడా ఏర్పాటు చేసిన కొరగంజి భాస్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొరగంజి సత్యం గారు ఏ పుణ్యలోకాలలో ఉందా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఆ సందర్భంగా ఒక 200 మంది పైగా అన్నార్థులకి ఆకలి తీర్చిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కొరగంజి భాస్కర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నగర పెద్దలు మరి ఈశ్వర గారు, మరి పెద్దలు బంక అప్పారావు గారు, మధు గారు, మరి స్టేట్ కాపునాడు నాయకుడు కవి గౌరీ గారు, ఇంకా అనేక మంది పెద్దలు వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరుకైనా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వచ్చి హెల్ప్ చేశారు, సాయం చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ కొరగంజి సత్యనారాయణ గారి ఆత్మ శాంతి కలగాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజు మా మావయ్య గారు కొరగంజి సత్యం గారి 15వ వర్ధంతి సందర్భంగా నగర్ సెంటర్లో మా బావగారు కొరగంజి భాస్కర్ గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏటా వాళ్ళ కుమారుడైనటువంటి కొరగంజి భాస్కర్ గారు ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు 200 మందికి అనాథలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బిర్యానీ ప్యాకెట్లు, కదంబరి, తర్వాత పచ్చడి, తర్వాత పెరుగు ప్యాకెట్లు అన్నీ కూడా అందించడం జరిగింది. ఇలానే ఈ కొరగంజి సత్యం గారు 15వ వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కొరగంజి భాస్కర్ గారికి ఎప్పటి నుంచో వచ్చిన ఆనవాయితీ. అలానే వాళ్ళ భార్య అయినటువంటి బ్రహ్మరాంబ గారు కూడా ఇట్లానే ప్రతి ఏటా ఇలాగనే జరిపిస్తూ ఉంటుంటారు. ఎండాకాలంలో మంచినీళ్ళు, తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా అందజేస్తుంటారు. వారికి, వారి కుటుంబానికి ఆ అమ్మవారు అయ్యవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ కార్యక్రమంలో మా బావగారు అయినటువంటి కొరగంజి భాను గారు, మధు గారు, తర్వాత మా తమ్ముడు బంక అప్పారావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా విశేషం. నా పేరు మధ్య ఈశ్వరరావు. Like, subscribe and press the bell icon for new updates.